పాత 500, 1000 నోట్ల రద్దు తర్వాత నల్ల కుబేరులు రాత్రికి రాత్రే అక్రమంగా బంగారం కొనుగోలు చేసి నోట్ల మార్పిడి చేసుకున్నారు. హైదరాబాద్ ముసద్దిలాల్ జ్యువెలర్స్ నిర్వాహకుడు 3 గంటల వ్యవధిలో దాదాపు 100 కోట్ల బంగారు ఆభరణాలను విక్రయించారు. ఈ కేసులో తాజాగా వ్యాపారి పవన్ అగర్వాల్ను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కమిషన్ వస్తుందని 37 కోట్ల బ్లాక్ మనీని సేకరించి 120 కిలోల బంగారాన్ని కొనుగోలు చేశారు. ఈ కేసులో మరో 100 మంది అనుమానితులకు నోటీసులు జారీ అయ్యాయి. పాత 500, 1000 రూపాయల నోట్ల రద్దు తర్వాత ఆపరేషన్ కమిషన్ పేరుతో బడా వ్యాపారులు బడా అక్రమ దందాకు తెరలేపారు. గతేడాది నవంబర్ 8న నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నల్ల కుబేరులు బంగారం కొనుగోళ్లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే అక్రమంగా 100 కోట్ల రూపాయల బంగారం వ్యాపారం చేసిన హైదరాబాద్లోని ముసద్దిలాల్ జ్యువెలర్స్ బండారం బయటపడింది. తాజాగా ముసద్దిలాల్ జ్యువెలర్స్ కి చెందిన కేసులో పవన్ అగర్వాల్ ని పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది నవంబర్ 8న నోట్ల రద్దు నిర్ణయం రాత్రి బంజారాహిల్స్లోని ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ రాత్రి 9 నుంచి 12 గంటల మధ్యలో దాదాపు 99 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు విక్రయించారు. వచ్చిన డబ్బును 9వ తేదీన బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు జ్యువెలర్స్ నిర్వాహకులు. బ్యాంకు ఖాతాల తనిఖీల సమయంలో ఐటీ దీన్ని గుర్తించింది. దీంతో సిసిఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 3100 మందికి 57 కోట్లు, దాని అనుబంధ సంస్థ వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమిటెడ్ 2100 మందికి 40 కోట్లు, ముసద్దిలాల్ జ్యువెలర్స్ లో 600 మంది వినియోగదారులు 12 కోట్ల రూపాయల విలువైన బంగారం కొనుగోలు చేసినట్లు రసీదులు సృష్టించారు. బంగారం కొనుగోలు చేసిన 5890 మంది పాత 1500 నోట్లను ఇచ్చారు. వీరిలో 5200 మందిలో ఒక్కొక్కరు 1.89 లక్షల విలువైన బంగారం కావాలంటూ ముందుగానే డబ్బులు చెల్లించినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. ఇదంతా కేవలం 2 ఉద్యోగులు 3 గంటల్లో జరిపిన వ్యాపార లావాదేవీలుగా ఐటీ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు జ్యువెలర్స్ నిర్వాహకులు. నోట్ల రద్దుతో ముసద్దిలాల్ జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్ కైలాష్ చంద్ గుప్తా తన దగ్గరున్న రద్దయిన పాత 500, 1000 నోట్లను మార్చుకుందామని భావించి అదే సమయంలో మిగిలిన వ్యాపారులు బడా ఖాతాదారుల నుంచి లెక్కలు చూపని డబ్బును వైట్గా మార్చేందుకు స్కెచ్ గీశాడు. కొడుకులు, కోడళ్లు, బంధువులు, తోటి వ్యాపారులు దాదాపు 50 నుంచి 60 మందిని పాత్రధారులుగా ఈ మాయా నాటకంలో చేర్చారు. 110 కోట్లను మార్పిడి చేయడం ద్వారా తనకొచ్చే 30% కమిషన్లో సహాయపడిన వారికి తన వాటాలో 10% కమిషన్ ఇస్తానని ఆశ చూపాడు. ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం రసీదులు, రికార్డులు తయారు చేయించాడు. బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన 99 కోట్ల బ్లాక్ మనీ లెక్కల్ని బంగారం అమ్మకాల్లో చూపారు. ఒకవేళ ఐటీ శాఖ గుర్తించినా రెట్టింపు పన్ను చెల్లించి బయటపడవచ్చని భావించారు. ఈ కేసును అనూహ్యంగా ఐటీ శాఖ సిసిఎస్ కు చేర్చడంతో కథ అడ్డం తిరిగింది. కంపెనీ డైరెక్టర్ల పేర్లను తారుమారు చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. కేసు నుంచి బయటపడేందుకు కైలాష్ చంద్ గుప్తా కోర్టును ఆశ్రయించడం, తర్వాత కోర్టు నిరాకరించడంతో దర్యాప్తు ముమ్మరమైంది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఇదంతా డ్రామాగా తేలిపోయింది. బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో తాజాగా గన్ ఫౌండరీలోని శ్రీ బాలాజీ గోల్డ్ దుకాణం యజమాని పవన్ అగర్వాల్ నోట్ల రద్దుతో పెద్ద ఎత్తున కరెన్సీ మార్చేందుకు ముసద్దిలాల్ బృందంతో చేతులు కలిపాడు. తనకు తెలిసిన వారి నుంచి 37 కోట్లు సేకరించి ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కు డబ్బు చెల్లించి 120 కిలోల బంగారం కొన్నాడు. 110 కోట్లు సేకరించి ముసద్దిలాల్ జ్యువెలర్స్ లో ఇతర వ్యాపారులు అంతే మొత్తంలో బులియన్ డీలర్స్ దగ్గర బంగారం కొన్నారు. డబ్బు సేకరించిన వ్యక్తుల నుంచి 30% కమిషన్ తీసుకుని మిగిలిన సొమ్ముకు బంగారం ఇచ్చారు. నోటికొచ్చిన పేర్లతో రసీదులు సృష్టించి రికార్డులు తయారు చేసి తేలిగ్గా తప్పించుకోవాలనుకున్నారు జ్యువెలర్స్ నిర్వాహకులు. దీంతో నిందితుల బండారం బయటపడింది. 110 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని కొన్నవారి కోసం సిసిఎస్ పోలీసులు వేట సాగిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు కైలాష్ చంద్ గుప్తా, నితిన్ గుప్తా, నిఖిల్ గుప్తా, నీల్ సుందర్, నరేందర్ కుమార్ ను, తాజాగా పవన్ అగర్వాల్ ను అరెస్టు చేశారు. శేషుగుప్తా, వినూత బొల్లాలను నిందితులుగా చేర్చారు.